ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో ప్రీవియస్ వీడియోలో మీకు 7 నామినేషన్స్ గురించి చెప్పాను కదా. సో ఈ వీడియోలో మిగతా నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఇమాన్యుయల్ని పిలిచారు. ఇమాన్యుయల్ ఇద్దరిని నామినేట్ చేయాలంటే మనీష్ గారిని, హరీష్ గారిని. సో నేను ఏదైతే అనుకున్నానో ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారని, అందులో ఒకటి కరెక్ట్ అయింది. మనీష్ గారిది అనుకున్నాను కానీ 50-50 ఛాన్సెస్ అనుకున్నాను. బట్ కరెక్ట్గా నేను అనుకున్నది ఒక 50% అయితే కన్ఫర్మ్ చేశారు. అది ఏంటి, మనీష్ గారి విషయంలో సేమ్ టాపిక్, కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఆయన తనకి అన్యాయం చేశారు. ఇది కరెక్ట్గా సంచాలక్ బాధ్యత కరెక్ట్గా చేయలేదు అని ఒక పాయింట్ తీశారు. అదే పాయింట్ మీద నామినేట్ చేశారు. వెల్, గుడ్, సూపర్ పాయింట్. అదొక్కటే పాయింట్ తనకుంది, తను అదే చెప్పాడు. తన పాయింట్ మీద తను మాట్లాడనీయకుండా, మనం చెప్పే పాయింట్ మీద ఎదుటి వాళ్ళు డిఫెండ్ చేసుకొని అన్న పాయింట్ కరెక్ట్, వాళ్ళు ఒప్పుకుంటారు అన్న పాయింట్ మాట్లాడటమే నామినేషన్స్. డిఫెండ్ చేసుకుంటారు, కావాలని చేసుకుంటారు అందరు డిఫెండ్, కానీ అట్లా కాదు కదా. ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడారు. సూపర్ అండి ఇమాన్యుయల్ గారు. హరీష్ గారి విషయంలో సేమ్, మళ్ళీ వీళ్ళిద్దరిది అదే. ఇది ఎట్లా అంటే వీక్ బై వీక్ సేమ్ అదే టాపిక్స్ మళ్ళీ బద్దాలు రెడీ అవుతాయో ఏంటో చూడాలి. మన నాకు సార్ చెప్పినట్టు రెడ్ ఫ్లవర్ అనే అన్నాడు, దానికి ఒకటి నామినేషన్ అండి. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో మీరు ఏదో నేను సంచాలకుతో మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడటం కరెక్ట్ కాదండి అని మాట్లాడారు. సో ఈ 2 పాయింట్స్ మీద ఆల్రెడీ అంతా చూసాము, మాట్లాడాము. నాకైతే ఇమాన్యుయల్ గారు హరీష్ గారి గురించి ఈ 2 పాయింట్స్ మటుకి కరెక్ట్గా చెప్పారు అని అనిపించిందండి నా ఒపీనియన్లో. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో అక్కడ సంచాలక్తో ఇమాన్యుయల్ తన బాధని మాట్లాడుతున్నప్పుడు, తను ఎలిమినేట్ అయ్యాడు అన్నప్పుడు తనకు బాధ ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో హరీష్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. హరీష్ గారు ఇన్వాల్వ్ అయ్యి కావాలని రెచ్చగొట్టి, కావాలని ట్రిగ్గర్ చేసి, ఏదేదో మాట్లాడిపించి ఆ నెక్స్ట్ టాపిక్ లోపలికి వెళ్ళి హరీష్ గారు ఇలా మాట్లాడటము, డిస్రెస్పెక్టివ్గా మాట్లాడటం, ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అదే అప్పుడు ఇమాన్యుయల్ని ఏమనకుండా ఉన్నట్టయితే ఈ మాటలు రావుగా. ఈ కొన్ని హరీష్ గారు మీరు కొన్ని తెలుసుకోవాలండి. ఒకటి, మనము ఎదుటి వాళ్ళని అనకుండా మన జోలికి రారు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం అన్నప్పుడే ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అంతేగాని నేను అనలేదు, నన్ను అంటున్నారు అని ఫీల్ అవ్వద్దండి. మీరు అన్నారు, ప్రతి పాయింట్లో మీరే ముందు ఇనిషియేట్ తీసుకొని మీరు అన్నదాన్ని అక్కడ అందరూ చెప్తున్నారు. అది సో ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ 2 నాకైతే చాలా వాల్యూ పాయింట్స్ అనిపిస్తుందండి. 2 పాయింట్స్. నెక్స్ట్ బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు ఏదేదో మాట్లాడాలన్నారు, బట్ అప్పటికే టైం లేట్ అయిపోయిందని చెప్పి ఒప్పుకోలేదు. సో తన నామినేషన్ స్టార్ట్ చేశారు. ప్రియా గారు మీకు 2 పాయింట్స్ అండి. ఏంటి అంటే ఎగ్ విషయంలో మీరు మాట్లాడింది సేమ్ అదేది. అండ్ సెకండ్ పాయింట్ మటుకి మీరు రూల్ బ్రేక్ చేస్తారా అని అడిగారు. అక్కడ కూడా బర్నీ గారు మీరు కూడా ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడుంటే బాగుండేదేమో, నార్మల్ పాయింట్సే మాట్లాడారు మీరు అని అనిపించిందండి. మీకు అప్పటికప్పుడు వచ్చిన అప్పటికప్పుడు మీరు మనసులో అనుకున్న మాటలు చెప్పారేమో, ముందు నుంచి మీకు పాయింట్స్ లేవు, ఊరికి అక్కడికి వెళ్ళాం కాబట్టి మాట్లాడాలి కాబట్టి అని చిన్నది అనిపించింది. బట్ మీరు అడిగిన 2 పాయింట్స్ కూడా కరెక్ట్గానే మాట్లాడారు. ఓకే, మరీ సూపర్ అని చెప్పలేము కదండి. ఓకే, నాట్ బ్యాడ్. సో దానికి ఆమె డిఫెండ్ చేసుకునే విధానం, తను ఒక మాట అడిగితే దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఏదేదో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా, అవన్నీ మాకెందుకు ప్రియా గారు? చూసే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు అన్నీ. మీరు చెప్పాల్సింది ఏంటి, ఆ బర్నీ మీ మీద ఒక పాయింట్ వేసినప్పుడు ఆ పాయింట్ని కరెక్ట్గా మాట్లాడండి. అది మాట్లాడకుండా మళ్ళీ బర్నీ గారిదే తప్పు అని చెప్పి చూపిస్తా ఎందుకు? అవన్నీ మీ మీద వచ్చిన తప్పుని మీరు డిఫెండ్ చేసుకోండి. అది నామినేషన్స్లో, అదే నామినేషన్స్ ప్రక్రియ, మీరు డిఫెండ్ చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని ఇంకోలాగా తీసుకెళ్ళి ఏదేదో మాట్లాడి ఏదో చెప్పి ఎందుకండి ఇవన్నీ? అట్లా కాదు కదా, నేర్చుకోండి కొంచెం, ఇప్పుడిప్పుడే కదా. అండ్ రూల్ బ్రేక్ గురించి చెప్పారు, అది మీరు అందరికీ పెట్టారు, అది కూడా మేము అర్థం చేసుకుంటాము. ఆ విషయంలో నేనేం మాట్లాడను, అది బాగుంది. నెక్స్ట్ మనీష్
మనీష్ గారిని పిలిచారు. నేను ఇంకా మనీష్ గారిని నామినేట్ చేస్తారా అదేంది హరీష్ గారు కదా అనుకున్నాను. బట్ డిఫరెంట్గా మనీష్ గారు అన్నారు. మనీష్ గారిని లేపి 2 పాయింట్స్ చెప్పారు. 2 పాయింట్స్ చెప్పినప్పుడు సంచాలకుగా ఫెయిల్యూర్ అది ఇది అని అన్నారు. ఓకే అండి, దాన్ని నేను యాక్సెప్ట్ చేశానని చెప్పాలి. మనీష్ గారు, మీరు అంత ఓవర్ యాక్షన్ చేసి అంత ఓవర్ యాక్టింగ్లో ఏదేదో పొడిచేదో నేను ఇది అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అందరు చూశారు మీరు తప్పు చేశారని. ఇది తప్పని అందరికీ తెలుసు. అతిగా మాట్లాడద్దండి. రియాలిటీ షో కాబట్టి కొంచెం అతిగా మాట్లాడద్దు. నార్మల్గా పద్ధతిగా మాట్లాడుకోండి. అది చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో భరణి గారి సెకండ్ నామినేషన్ వచ్చేసరికి పవన్. ఈ పవన్ గురించి సేమ్ అదే ఓవర్ యాక్షన్, అదే అక్కడ అసలు ఆయన చెప్పిన పాయింట్కి అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదేదో డ్యాన్స్లు వేసుకుంటూ అటు ఇటు ఓవా అనుకుంటూ తిరిగాడు. అసలు అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అతని గురించి అసలు మాట్లాడటమే వేస్ట్. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసరికి భరణి గారిని హరీష్ గారిని నామినేట్ చేశారు. ఇక్కడ కూడా కళ్యాణ్ మంచి థింక్తో ఇచ్చేశాడు. భరణి గారిని చేసిన తర్వాత ఇంకా ఆప్షన్స్ లేవు అతనికి. ఎందుకంటే అతను ఎవరిని చూడలేదు కదా, ఎవరు ఏంటనేది. ఇక్కడ వీళ్ళ మధ్యలో ఓనర్స్ మధ్యలో చిన్న ఇది ఉంది కాబట్టి ఆయనకు ఆల్రెడీ హరీష్ గారికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నామినేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఒక మాట అనేస్తే అయిపోయింది అని అన్నట్టు కవర్ చేసుకున్నట్టు ఉందే కానీ ఆయన పాయింట్స్ ఆయన మాట్లాడలేదు. భరణి గారి గురించి కూడా సేమ్ మళ్ళీ అదే రిపీట్. హరీష్ గారి గురించి వచ్చేసరికి మీరు కరెక్ట్గా మాట్లాడండి, మీరు కావాలని మాట్లాడుతున్నారు, ఏదో ఆయనకి ఏది అనిపిస్తే అక్కడ చెప్పేశారు. అదేం నాకేం వ్యాలిడ్ అనిపించలేదు. కావాలని నామినేట్ చేసినట్టు అనిపించింది. అది ఫేక్ నామినేషన్. అది నాకు తెలిసినంత వాటికి, నా ఒపీనియన్లో అది ఫేక్ నామినేషన్. కావాలని ఆల్రెడీ ఉన్నది కాబట్టి తనకి ఏ పాయింట్స్ లేవు, తను ఏం పని చేయట్లేదు, తను ఎవరితో ఉండట్లేదు కాబట్టి తనకి ఏం తెలియదు కదా మాట్లాడటానికి ఒకరి గురించి. సో ఉన్న పాయింట్లో ఆయన్ని మీద పాయింట్ మాట్లాడారు అని అనిపించింది. అది నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్లోరా గారు. ఫ్లోరా గారు మీరు మాట్లాడిన మాటలు ఓకే అండి, చాలా అంటే ఏదో ట్రై చేస్తున్నారు మాట్లాడాలని. బట్ ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ అయినట్టయితే ఇంకా బాగుండేదండి. తనుజ గారి గురించి చెప్పారు, బేస్లెస్ పాయింట్స్. సేమ్ ఆమె నామినేట్ చేశారని మీరు రివెంజ్ నామినేషన్ చేశారు. అట్లనే పవన్ కూడా మీరు నామినేట్ చేశారని, మిమ్మల్ని నామినేట్ చేశారని మీరు రివెంజ్ నామినేషన్ వేశారు. మీ నామినేషన్స్ ఫ్లోరా గారు, మీ నామినేషన్స్ కేవలం రివెంజ్ నామినేషన్స్ అనిపించినాయండి నా ఒపీనియన్లో. అంతేగాని మీకు ఒక పాయింట్ లేదు, మీకు ఒక క్లారిటీ లేదనిపిస్తుందండి షో గురించి కానీ షో ఫార్మాట్ గురించి కానీ ఒక క్లారిటీ లేదు. మీరు ఇంకొంచెం బయటికి రావాలి, ఇంకొంచెం మాట్లాడగలగాలి. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారో కూడా మాకు అర్థమైంది. అంతేగాని మీరు ప్రతి విషయంలో ఏడుస్తా కూర్చొని వాళ్ళు నన్ను నామినేట్ చేశారు కాబట్టి నేను వాళ్ళు నామినేట్ చేస్తాను అదే పాయింట్తో అంటే అది అవ్వదండి. మీరు కొంచెం అది చూసుకోండి, అది కొంచెం మీరు చూసి మాట్లాడితే చాలా బాగుంటుందండి. మీరు ఆడతారు, చాలా ఇంకొంచెం గట్టిగా ఆడండి. హరీష్ గారి గురించి మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్ శ్రీజ వచ్చేసరికి సేమ్ అండి. భరణి గారు మళ్ళీ అదే కాన్సెప్ట్. భరణి గారు ఇదండి. ఇక్కడ శ్రీజ చేసింది ఏంటంటే, శ్రీజ దమ్ము గారు చేసింది ఏంటంటే, అందరూ అన్ని పాయింట్స్ చెప్పారు, నేను కూడా అదే పాయింట్ చెప్తున్నాను, బట్ నా స్టైల్లో చెప్తాను. మీరు అది అది హ్యుమానిటీ, ఇది జెన్యూనిటీ, ఎందుకు ఇవన్నీ అదే పాయింట్ అండి. అదే పాయింట్ పట్టుకొని సాగదీశారు అందరు కలిసి. ఒక పాయింట్ పెట్టుకొని ఒక మనిషి మీద టార్గెట్ చేసి, ఒక మనిషిని టార్గెట్ చేసి ఒక పాయింట్ని ఎవరికి నేరేషన్ వచ్చో ఎవరి నేరేషన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఈ నామినేషన్స్లో ఈ గుడ్ టాపిక్ తప్పించి ఇంకేమీ హైలైట్ కాల. ప్రీవియస్ సీజన్లో కూడా ఒక టాపిక్ బాగా హైలైట్ అయింది. ఆ టాపిక్ ఏంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ప్రీవియస్ సీజన్లో కూడా సేమ్ ఇట్లానే ఒకటే టాపిక్ మీద అందరు కలిసి ఒకరిని నామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి ఒక్కరు అదే, వాళ్ళకి ఇంకేం పాయింట్స్ లేవు. ఈ 1 వీక్లో 6 days 7 days జర్నీలో వాళ్ళకి ఇంకేం పాయింట్స్ లేవు. అదొక్కటే పాయింట్. అది వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా తీసుకునే డెసిషన్. తర్వాత వచ్చి శ్రీజ గారు వచ్చేసరికి హరీష్. ఇది వచ్చేసరికి అది
శ్రీజ గారు మీరేదో కరెక్ట్గా చేశానని అనుకుంటున్నారు, కానీ మీకు కూడా మిగతా వాళ్ళ మీద పాయింట్స్ లేక హరీష్ గారి మీద కొంచెం మీకు ఆల్రెడీ కొంచెం కోపంగా ఉంది. ఆయన ఇట్లా నేను వెళ్ళినప్పుడు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, కోపంగా మాట్లాడారనే ఒక మాట ఒకటి పెట్టుకొని అందరి మీద టాపిక్స్ అతని గురించి తెలుసు కాబట్టి మీకు ఏదో మాట్లాడారు, చేశారు, నామినేట్ చేశారు. అంతేగాని మీకు హరీష్ గారి మీద కరెక్ట్ పాయింట్స్ మీరు పెట్టలేదేమో. ఇక్కడ ఇంతసేపు ల్యాగ్ చేసి గంట సేపు మాట్లాడిన మీరు అదే హరీష్ గారి దగ్గరకు వచ్చేసరికి కనీసం 15 మినిట్స్ కూడా మాట్లాడలేదు. అంటే మీకు పాయింట్ లేదు కదా. ఉన్న పాయింట్ని ఎటు రకంగా నేరేట్ చేయాలో మీకు తెలుసు. పాయింట్ లేనప్పుడు ఏం నేరేషన్ ఏమి ఉండదు కదా. సో అందుకని మీరు అక్కడ దొరికిపోయినట్టు అనిపించింది. మీ ఓనర్స్ అందరూ నిన్న నామినేషన్స్లో క్లియర్ కట్గా ఒక పర్సన్ని టార్గెట్ చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. గుడ్డులో నామినేషన్స్ అనేది అందుకనండి ప్రతి ఒక్కరు ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో అయిపోయింది డిస్కషన్, అది చెప్పేశారు, అయిపోయింది. ఆయన సారీ చెప్పారు, అయిపోయింది. అది కాకుండా ఇంకేమన్నా ఉందా ఒక్క పాయింట్ ఈ నామినేషన్స్ మొత్తంలో? ఆ ఒక్క పాయింట్ కాకుండా భరణి గారి మీద ఇంకేమైనా నామినేషన్స్ పాయింట్స్ ఉన్నాయా? ఎవరికి ఏం లేవు. మీ ఎవరికైనా ఉంటే చెప్పండి అండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే 24/7 లైవ్ ఇస్తున్నప్పుడు ఒక మనిషి గురించి ఒకరోజు తెలియపోయినా, రెండో రోజు తెలియపోయినా, మూడో రోజు ఖచ్చితంగా తెలిసిద్ది. ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలా ఉంటారు అనేది చూసే జనాలందరికీ తెలిసిద్ది. అది తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. తర్వాత మన మెయిన్ హీరో ఎవరు? మాస్క్ మ్యాన్, డియర్ మాస్క్ మ్యాన్. మీరు నామినేషన్స్ ఆల్రెడీ మీరు తెలుసు, మీది పోయిన వీక్ ఆ రోజు డిస్కషన్ గొడవ జరిగిన రోజే చెప్పారు మీరు, నేను నామినేట్ చేస్తే భరణి గారిని ఇమాన్యుయల్ గారినే చేస్తాను. నా ఫస్ట్ నామినేషన్ భరణి గారు ఉన్నారు, తర్వాత పోయింది ఇమాన్యుయల్ వచ్చాడు, ఇమాన్యుయల్తో గొడవైంది కాబట్టి ఇమాన్యుయల్ పైకి వచ్చాడు, ఫస్ట్ నామినేషన్ అయ్యాడు. సెకండ్ నామినేషన్ భరణి గారు అయ్యారు. మీరు ఫస్ట్ నుంచి టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అందరినీ మ్యానిపులేట్ చేసి అందరితో మీరు ఒక పర్సన్ని టార్గెట్ చేయించి ఆ పర్సన్కి నామినేట్ చేశారు. అది భరణి గారి విషయం. ఇంకా సేమ్ టాపిక్ నేను కూడా మాట్లాడలేకపోతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారో కానీ నేనైతే సేమ్ టాపిక్ రిపీటెడ్గా చెప్తే నా వ్యూవర్స్ కూడా నచ్చదు. అది ఒకటే గుడ్ టాపిక్ అంటే నా వ్యూవర్స్ కూడా నచ్చదండి. హరీష్ గారు మీరు రియాలిటీ షోలో బిగ్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నారు, ఒకటే మాట ఒకటే పాయింట్ని తిప్పి రోజు చెప్తున్నారు. అది మీరే అర్థం చేసుకోండి. ఇమాన్యుయల్ గురించి డిస్రెస్పెక్ట్ అది. హరీష్ గారు ఎన్నిసార్లు చెప్పినా మీ తప్పు మీరు అర్థం చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందండి. ఒక చేత్తో ఎంత ఊపినా గాలే కానీ శబ్దం రాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్నిన తర్వాత అది కూడా తను చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత తను అన్నాడు, మీరు రియాక్ట్ అయ్యారు, రియాక్షన్ వచ్చింది, ఓకే మీ ఇద్దరికి చిన్న డిస్ప్యూట్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి పాయింట్లో మీరు అతన్ని ఇమిటేట్ చేస్తూ వచ్చారు. అతను ఎక్కడ మిమ్మల్ని ఇమిటేట్ చేయాలి. ఆ రోజు మీరు వద్దన్నారు, ఆపేశారు. ఇమాన్యుయల్ ఆ రోజు మీరు వద్దన్నారు, నచ్చదన్నారు, ఆపేశారు. బట్ మీరు గుచ్చుతున్నారు, వర్ పోకింగ్ దెమ్. మీరు బ్యాక్ బిచ్చింగ్ ఆపండి. ఫస్ట్ మీ గురించి అందరికి అర్థమవుతుంది, మీరు బ్యాక్ బిచ్చింగ్ ఆపండి. హరీష్ గారు మీరు ఇప్పటి నుంచైనా ఈ వీక్లో మీరు మారితేనే మీకు సపోర్ట్ ఉంటుంది, లేకపోతే మీకు సపోర్ట్ ఉండదు. ఒక వీక్ సస్టైన్ అవుతారు, సెకండ్ వీక్, థర్డ్ వీక్ సస్టైన్ అవుతారు, ఫోర్త్ వీక్ అయినా మీరు బయటకు రావాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన కెప్టెన్ సంజన గారు, ఈమెకి పెద్ద పవర్ ఇచ్చారు బిగ్ బాస్, స్పెషల్ పవర్. ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయండి అని. ఈమె బాగా తెలివిగా ఆలోచించి ఏమీ తెలియని, అసలు నామినేషన్స్ నుంచి సంబంధం లేని వ్యక్తిని, నామినేషన్స్ గురించి అందరి గురించి అంత నార్మల్గా ఉండే వ్యక్తిని, అసలు ఏం తెలియని వ్యక్తిని, ఈమె చేసే పని అందరికి కూడా షాకింగ్గానే ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయము, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఈమె ఇంకోటి చేస్తూ ఉంటారు. సో అలా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. దేనికి? మీరు నన్ను ఆ రోజు మీరు 9 మెంబర్స్ టెనెంట్స్ 9 మెంబర్స్ కాదు 8 మెంబర్స్ అన్నారు. మీ పేరు చెప్పలేదు అండి,
మిమ్మల్నే అన్నాం, మేము కూడా అంటున్నాం. స్టార్టింగ్లో మేము కూడా అన్నాం, అందరూ అన్నారు. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు అన్నారు. హరీష్ గారు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారు, మీ ముందే అంటున్నారు, అది గుర్తు రాలేదా? మిగతా ఓనర్స్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. యాజ్ ఎ కెప్టెన్గా మిమ్మల్ని అసలు మీకు గౌరవం వస్తున్నారా? అది తెలుసుకోకుండా మీరు ఎవరో తెలియని వ్యక్తి మీద, ఎవరో ఏమి అసలు మీకు సంబంధం లేని ఏదో ఒక టాపిక్ ఎవరో చెప్పారని మీరు నామినేట్ చేయటం కరెక్ట్ అనిపించలేదండి. ఏదో మీరు చేశారు, ట్రై చేశారు, అది కొంచెం వ్యాలిడ్ అనిపించలేదు నాకైతే. అదండి. సో ఈ నామినేషన్స్ అన్నీ, ఈ వీక్ నామినేషన్స్ అన్నిటి గురించి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, ప్రతి ఒక్క పాయింట్ మీ అందరికీ నా ఒపీనియన్ చెప్పానండి. సో ఈ నామినేషన్స్ మీద మీ ఒపీనియన్, ఈ వీడియో మీద కానీ ఈ నామినేషన్స్ కానీ మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.